హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ చూపిస్తున్నానండి. ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది మటన్ కర్రీ అనేది. చపాతీలోకైనా, జొన్న రొట్టెలోకైనా, రైస్లోకైనా సూపర్ టేస్ట్ అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో వచ్చేసి 1 kg వరకు మటన్ చూపిస్తున్నానండి. సో మటన్ని వాటర్ లేకుండా మంచిగా ఫ్రెష్గా తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు ఎండుకారం, అలానే కూరగరిట ఉంటుంది కదా అండి, కూరగరిటతో హాఫ్ వరకు పచ్చి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం యాడ్ చేయండి. అల్లం ఫ్రెష్ తీసేసుకోండి. ఫ్రెష్ తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. మటన్లో వాటర్ ఏం లేకుండా తీసేసుకోండి. ఒక జల్లెట్లో వంపేసేయండి. మటన్లో వాటర్ ఉన్నట్టు అయ్యేది ఉంటే మనం ఆయిల్లో ఎంత ఫ్రై చేసినా కూడా మటన్ అనేది కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది. సో స్మెల్ రాకుండా ఉండాలంటే చికెన్ అయినా మటన్ అయినా వాష్ చేసిన తర్వాత టోటల్ వాటర్ అన్నీ వంపేసుకోండి. టోటల్ వాటర్ అన్నీ జల్లెట్లో వేసేసి వంపేసిన తర్వాత ఇవన్నీ యాడ్ చేయండి. సో ఇవన్నీ టోటల్ మటన్కి పట్టేలాగా టోటల్ కలిపేసేయండి ఒకసారి. ఇలా కలిపేసిన తర్వాత ఈ మటన్ని మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ వరకు మంచిగా నానబెట్టేసేయండి. 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి మటన్కి సరిపడా ఆయిల్ తీసేసుకోండి. కూర గరిటెతో వచ్చేసి 2 గరిటెల వరకు, ఎందుకంటే మనం మటన్లో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసాం కదా, సో అందుకనేసి ఆయిల్ చూసి తీసేసుకోండి. సాజీరా యాడ్ చేస్తున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాజీరా యాడ్ చేయండి. సో సాజీరా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి అండ్ ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. ఆనియన్ క్వాంటిటీ వచ్చేసి కాస్త ఎక్కువ తీసేసుకోండి, ఎందుకంటే మనకి గ్రేవీ అనేది ఆనియన్స్ ఎంత ఎక్కువగా తీసేసుకుంటున్నామో అంత గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది మనకి. కొందరు ఆనియన్స్ ఎక్కువ ఇష్టపడరు, అన్ని ఆనియన్స్ అని అంటారు, కానీ అలా అనుకోకండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత గ్రేవీ అనేది మనకి చిక్కగా వస్తుంది. సో ఆనియన్స్ని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ తొందరగా వేగాలంటే అందులో కాస్త ఉప్పు యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ని ఒకసారి కలిపేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఫ్రై చేయండి. దీనివల్ల ఆనియన్స్ అనేది సాఫ్ట్గా అయ్యేసి తొందరగా ఫ్రై అయిపోతాయి. సో నెక్స్ట్ ఇప్పుడు ఒక గుప్పడి వరకు పుదీనా యాడ్ చేయండి. పుదీనా ఫ్లేవర్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 గుప్పలు యాడ్ చేసుకునే సరిపోతుంది. కొంచెం పుదీనా ఫ్లేవర్ తక్కువ తినే వాళ్ళైతే గుప్పడి వరకు తీసేసుకుంటే సరిపోతుందండి. సో పుదీనా యాడ్ చేసిన తర్వాత పుదీనాని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయండి ఆయిల్లో. చూడండి, ఆనియన్ అండ్ మనం వేసిన పచ్చిమిర్చి అయినా పుదీనా అయినా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా వేంపేసుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టేసుకున్న మటన్ ఉంది కదా అండి, అల్లం పేస్ట్ తోటి కారం, పసుపు అవన్నీ ఆయిల్ యాడ్ చేసేసి సో దాన్ని కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి టోటల్ చక్కగా కలిసేలాగా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ చక్కగా కలిసేలాగా ఒకసారి కలిపేసేయండి. మంచిగా కలిపేసేసి మూత పెట్టేసేయండి. చూడండి, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మగ్గనివ్వండి. 5 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి, లైట్గా మటన్లో ఏమన్నా వాటర్ ఉన్నా కూడా లైట్గా ఆ విధంగా సైడ్స్కి వచ్చేస్తూ ఉంటుందండి. సో అడుగు మాడకుండా ఒకసారి కలిపేసేయండి. మళ్ళీ చూడండి, మనం వేసిన ఫ్లేవర్స్ మంచిగా మనకి హీట్ తగులుతూ ఉంటే స్మెల్ అనేది కూడా చాలా చక్కగా వస్తుందండి. సో అందుకనేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 to 5 మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో అందుకనేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేసేయండి. 10 మినిట్స్ ఆఫ్టర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూడండి, మటన్లో ఉన్న వాటర్, మనం మూత పెట్టిన వాటర్ టోటల్కి అవి చూడండి, మటన్ అనేది కూడా కుక్ అయిపోతుంది మనకి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదండి. సో ఒకసారి కలిపేసేయండి. కలిపేసేసి ఫస్ట్ 5 మినిట్స్, ఇప్పుడు 10 మినిట్స్ అయింది కదా అండి, ఇంకా కాస్త ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మళ్ళీ ఒక 5 మినిట్స్ ఈ విధంగా కుక్ చేసుకోండి. చూడండి, సైడ్స్కి అనేది ఆయిల్ అనేది చూడండి ఎంత కనిపిస్తుందో మనకి. ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం ఫ్రై చేసామనుకోండి, పీస్ అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఆయిల్ పైకి తేలకుండా మనం మామూలుగా కుక్ చేసామనుకోండి కర్రీ అనేది స్మెల్ వస్తుంది. సో అందుకనేసి ఆయిల్ అనేది పైకి వచ్చేలా చూసేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేలా తీసేసుకోండి. ఇప్పుడు అందులోనే మటన్కి సరిపడా వాటర్ యాడ్ చేయండి. ఇది కొంచెం మటన్ మనకి తెలిసిపోతుంది కదా అండి ఎంత వాటర్ అవుతాయి అనేసి. అంటే కొంచెం మటన్లో కూడా టైప్స్ ఆఫ్స్ ఉంటాయి కదా, సో అందుకనేసి ఈ మటన్లో అవుతుందండి. సో అందుకనేసి తొందరగా ఈజీగా అయిపోతుంది. అందుకనేసి ఒక పెద్ద గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వరకు తీసేసుకున్నాను నేను. మీరు మామూలుగా పెద్దది అయితే బాగానే కుక్ అవ్వాల్సి ఉంటుందండి. సో దానికోసం ఒక 4 to 5 గ్లాసెస్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. వాటర్ క్వాంటిటీ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఆఫ్టర్ 15 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. 15 మినిట్స్లో చూడండి, స్మెల్ మాత్రం చక్కగా వస్తుంది. ఇంకా మనం మసాలాలు ఏం యాడ్ చేయకముందే స్మెల్ మాత్రం చక్కగా వస్తుంది. ఒకసారి కలిపేసేయండి.
మళ్ళీ మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఆఫ్టర్ 15 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి మంచిగా బాయిల్ అవుతుంది. ఈ బాయిల్ అయ్యేదాన్ని ఒక్కసారి కలిపేసేసుకోండి. పీస్ అనేది కూడా మంచిగా టోటల్ చక్కగా కలిసిపోయేలాగా కలిపేసేసుకోండి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూను, పచ్చి ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేయండి, మంచిగా కలిపేసేయండి. కలిపేసేసి గరం మసాలాది అది మిస్ అయిందండి. సో టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఎందుకంటే మనం ఆనియన్స్ యాడ్ చేసేటప్పుడు వేసుకున్న సాల్ట్ ఇప్పుడు సాల్ట్ సో చూసి వేసుకోండి. అలానే కొబ్బరి పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను చిక్కగా గ్రేవీ అనేది మనకి చిక్కగా రానికి కొబ్బరి పౌడర్ యాడ్ చేశానండి. సో గరం మసాలా వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకోండి మీరు, హోల్ మిక్స్డ్ గరం మసాలా. సో అవి వేయగానే ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మరుగుతూ ఉంటే స్మెల్ అనేది కూడా సూపర్గా వస్తుందండి. మెయిన్గా గరం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది. సో మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి గ్రేవీ అనేది మనకి మంచిగా కనిపిస్తుందండి. మీకు ఈ గ్రేవీ క్వాంటిటీ ఓకే అనుకుంటే కొత్తిమీర యాడ్ చేయండి. ఇంకాస్త గ్రేవీ చిక్కగా రావాలనుకుంటే ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసేసుకోండి. సో నేను ఇప్పుడు ఈ గ్రేవీ క్వాంటిటీ నాకు చపాతీలోకి ఎక్కువ గ్రేవీ కావాలంటారు కాబట్టి నేను గ్రేవీ ఉంచేసాను. సో కొత్తిమీర యాడ్ చేయండి. కొత్తిమీర యాడ్ చేసేసి కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ మంచిగా దీంట్లోకి దిగేలాగా ఒక 2 to 3 మినిట్స్ వరకు మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి కుక్ చేసామంటేనా చాలా సూపర్ టేస్టీగా వస్తుందండి. అసలు కొత్తిమీర యాడ్ చేయగానే ఆ ఫ్లేవర్ మొత్తం దాంట్లోకి దిగేసి మూత పెట్టేసి ఉంచేసాను నేను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను. చూడండి చక్కగా వస్తుందండి. స్మెల్ మాత్రం సూపర్ అనుకోండి. చపాతీలోకైనా రైస్లోకైనా చూడండి ఆయిల్ అనేది లైట్గా పైకి తేలేంత వరకు కుక్ చేసేసుకున్నాను. సో గ్రేవీ అనేది కూడా చూడండి మనకి వాటర్లో లేకుండా ఎంత చక్కగా వచ్చిందో. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా టేస్టీగా వచ్చింది. మీరు ట్రై చేసినట్టయితే కంపల్సరీగా టేస్ట్ అనేది మీకు తెలుస్తుందండి. సో నచ్చినట్లయితే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ.